4-5 జిల్లాలకు మాత్రమే ఈరోజు వాతావరణం కన్ఫైన్ అయింది అనుకోవాలి. అంటే ఒకటి శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి ఈ 5 జిల్లాలకు మాత్రం థండర్స్టార్మ్ కంబైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది ఈ రోజు గురించి మాట్లాడుకుంటే. ఆ తర్వాత మీరు చూడొచ్చు మిగతా జిల్లాల్లో ఎటువంటి ఇంపాక్ట్ లేదు. బట్ ఆ తర్వాత గురించి మాట్లాడుకుంటే రేపటి నుంచి కాస్త దీని ప్రభావం ఉండబోతోంది ఎక్కువగా. రేపటి నుంచి మీరు చూసుకుంటే ఇటు శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నంతో సహా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, అలాగే కాకినాడ, ఈస్ట్ గోదావరి లేదు, మళ్ళీ యానాం ఉంది, అంబేద్కర్ కోనసీమ, ఇవేవి లేవు. అంబేద్కర్ కోనసీమ కావచ్చు, ఏలూరు కావచ్చు, వెస్ట్ గోదావరి కావచ్చు, ఇవేవి లేవు. మళ్ళీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఉంది, పల్నాడు ఉంది. అలా కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే చిత్తూరు వరకు ఇంకేం కనిపించట్లేదు. అంటే దీని ప్రభావం మనకి పూర్తి స్థాయిలో రేపటి నుంచి కనిపించబోతోంది. అండ్ ఆ తర్వాత అంటే 17వ తారీఖు నుంచి 17వ తారీఖుని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పూర్తిగా పసుపు రంగు అనుకోవాలి, పూర్తిగా పసుపుమయం అనుకోవాలి రిపోర్ట్ అంతా. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మీరు చూస్తే కనుక ఇదిగోండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్సెప్ట్ బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి డిస్టిక్, వైఎస్ఆర్ డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాల మినహా మొత్తం అంతా. అండ్ ఆ మరుసటి 2 రోజులు మాత్రం పూర్తిగా మాత్రం వార్నింగ్ ఉందని చెప్పుకోవాలి. అంటే ఈరోజు రేపు కొన్ని జిల్లాలో ప్రభావం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ తర్వాత సంగతి మాట్లాడుకుంటే ఆ తర్వాత 3 రోజులు మాత్రం ఎక్కువగా అరౌండ్ 80% అనుకోవచ్చు. 80% జిల్లాలో ప్రభావం ఉంటుంది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ వాతావరణం కనుక మరింత అనుకూలిస్తే అట్ ద సేమ్ టైం ఈ పడే చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, అంటే భారీ వర్షాలు పడినా పడకపోయినా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట, ఇక్కడ కనిపిస్తున్నమాట. అండ్ ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈరోజు ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేది మీరు గమనిస్తే కనుక అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వరరామచంద్రాపూర్లో 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ మీద ఈ ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయింది. చింతూరులో 4.6 మిల్లీమీటర్లు, అరకు వ్యాలీలో 0.6 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదవడం జరిగింది. ఇది కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో రాయలసీమ మీద ఇంపాక్ట్ అంతగా లేదు ఈరోజు మనం మాట్లాడుకున్నట్టుగా. సో ఈ రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతోంది ఈ 3 ప్రాంతాల్లో కూడా వర్షపాతం అయితే నమోదైంది. సో ఈ ప్రాంతాల వాళ్ళు చెప్పే ప్రయత్నించండి. అఫ్కోర్స్ భారీ వర్షాలు అంతగా ఉండకపోవచ్చు, ఉరుములు మెరుపులు, దాంతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంటుంది అనేది వినిపిస్తున్నమాట. కాబట్టి అండ్ ఇక్కడి నుంచి నేను మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అండ్ ఒకసారి రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఎంటైర్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్లో మీరు గమనిస్తే కనుక ఇది నార్మల్గా అంతా ఉంది. బట్ ఎందుకంటే మనది ఇంకా అంత ఇంటెన్సిఫై కాలేదు కాబట్టి బహుశా ఇంటెన్సిఫై అయిన తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ సదరన్ పెనిన్సులా, ఎస్ ఇదిగోండి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నేను కాస్త హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇదిగోండి, ఓకే, సదరన్ పెనిన్సులా అని చెప్పి ఐసోలేటెడ్ టు స్కేటర్డ్ లైట్ టు హెవీ రెయిన్ఫాల్ అంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇదిగోండి ఈ పాయింట్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఐసోలేటెడ్ టు స్కాటర్ లైట్ ఆర్ మోడరేట్ రెయిన్ఫాల్ విత్ థండర్స్టార్మ్, లైటనింగ్ అండ్ గస్టీ విండ్స్ స్పీడ్ రీచింగ్ 30 to 40 kilometers per hour likely over Telangana during 15th to 19th, Rayalaseema and coastal Andhra Pradesh and Yanam on 16th and 17th. ఇదిగోండి. సో ఇక్కడ మనకుంది థండర్స్టార్మ్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, దాంతోపాటు గాలివాన బీభత్సం ఉండే అవకాశం ఉందని చెప్పి ఎవరెవరికి దాదాపుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణకు 15 నుంచి 19 వరకు ఈ అలర్ట్ని ఇచ్చింది. ఇక మీరు చూడొచ్చు తెలంగాణకు 15 నుంచి 19 వరకు కూడా అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. అండ్ రాయలసీమతో పాటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అలాగే కోస్తా ఆంధ్రప్రదేశ్కి 16-17 ఇచ్చింది.
అండ్ కోస్టల్ కర్ణాటకకు 17-18 అలా ఇచ్చిన సందర్భం. సో ఇది క్లుప్తంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఐసోలేటెడ్ టు స్కాటర్డ్ అంటే కొన్ని చోట్ల లేకపోతే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉంటుంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. ఇదిగోండి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. తెలంగాణకు 17 నుంచి 19 వరకు అంది. అలాగే రాయలసీమ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి 16 నుంచి 17 అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇంకా ముందుకు వెళ్తే కనుక ఇది దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమం. సో ఒకసారి కంప్లీట్గా రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇదిగోండి, కంప్లీట్గా మనం ఎటువంటి అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ అనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక హియర్ ఇట్ ఈస్. 15వ తారీఖు మీరు చూడొచ్చు, పూర్తిగా ఎల్లో అలర్ట్ ఉంది. రాయలసీమకు లేదు చూడొచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో. రాయలసీమకి అయితే లేదు, ఇటు తెలంగాణకు ఉంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్సెప్ట్ రాయలసీమ 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ 15వ తారీఖున. ఇక తర్వాత 16వ తారీఖున కూడా ఇటువంటి పరిస్థితి, అంటే రేపు కూడా ఇటువంటి పరిస్థితి కంటిన్యూ అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక అక్కడి నుంచి 17వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఇక అక్కడి నుంచి చూసుకుంటే 18వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది, 19వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. ఇక అక్కడి నుంచి 20వ తారీఖు నుంచి మాత్రం వాతావరణం నార్మలైజ్ అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్ ప్రకారం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఏముంటుంది, ఇటువంటి రిపోర్ట్ ఇచ్చింది, ఏ జిల్లాల మీద ప్రభావం ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. తెలంగాణకు సంబంధించి కొద్దిసేపు క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ సూచన ఉంది, హెచ్చరిక కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేరకు క్రమంగా తగ్గుతాయంటూ చెప్పుకొస్తూనే హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక అక్కడి నుంచి రేపటి విషయానికి వస్తే మీరు చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని సూచన చేస్తూనే హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఏమని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇక 18 నుంచి, సో ఇది ఎల్లుండి నుంచి కాబట్టి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మెల్లిమెల్లిగా. బహుశా ఇది కాస్త ఆరెంజ్ అలర్ట్కి వెళ్తుందా, లేకపోతే అలర్ట్ తగ్గుతుందా, ఎన్ని జిల్లాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా, లేకపోతే ఇంటెన్సివ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే దాని ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఉందా అనేది బహుశా రేపటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేకపోయినా ఎల్లుండికి అంటే 16వ తారీఖు కావచ్చు, 17వ తారీఖు క్లారిటీ వస్తుంది. కాబట్టి మనం 18వ తారీఖు గురించి అప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీరు చూస్తే కనుక ప్రెసెంట్ ఓకే, ఇదిగోండి, ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఎటువంటి సిచ్యువేషన్ ఉంది తెలంగాణలో అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. మీరు చూస్తే దాదాపుగా కాస్త ఇది నేను క్లిక్ చేస్తున్నాను సో దట్ మనకి ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. లెట్ మీ కమ్ దిస్ సైడ్. మీరు గమనిస్తే కనుక ఇది ఈ రోజు నుంచి రేపటి ఉదయం వరకు కూడా ఎక్కడుంది, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్, అలాగే భద్రాద్రి ఈ జిల్లాల్లో దాదాపుగా 0.3 నుంచి 2.5 మిల్లీమీటర్ల వర్షం, అంటే సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది. కానీ ఈసారి వర్షాల గురించి మాట్లాడుకుంటే కాస్త ఇంపాక్ట్ దాంతోపాటు ఇదిగోంది